బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. దేవుడా ఈ ఇంటర్వ్యూలో గౌతమ్ గారు లేకుండా చూడండి. ఓకే సరే, ముఖ్యంగా గౌతమి గారు అంటేనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండేది 30 years బ్యాక్ వచ్చిన శ్రీనివాస కళ్యాణంలో తొమ్మిదా పాట అసలు ఎవరికి అందరికీ గుర్తుండిపోద్ది. అంటే అప్పటికి ఇప్పటికీ గౌతమి గారిలో ఎలాంటి మార్పు లేదంటే అందంలో, ఆహ్లాదకరంలో అండ్ ఆ శరీర ఆకృతిలో అంత బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటున్నారు? అంటే ఏంటి? అస్సలు బ్యాలెన్స్డ్గా లేనండి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అలా ఉన్నారు అనట్లేదు, చాలా లేదు చాలా ఎక్స్ట్రీమ్స్ చూశాను నేను. ఇప్పుడు శారీరకంగా మీరు చూసారంటే ప్రాబబ్లీ డైమెన్షన్స్ కొంచెం అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉండొచ్చు, కానీ మధ్యలో చాలా స్వింగ్ అయ్యి వచ్చానమాట. ప్రెగ్నెన్సీ టైంలో టాక్సిమియా వచ్చింది నాకు. టాక్సిమియా వచ్చినప్పుడు డెలివరీ టైంలో నా వెయిట్ గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో? 90 ఎక్కువ, చాలా 200 pounds. 90 kilos దాటింది. సో దట్స్ అ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ చాలా హెల్త్ కాంప్లికేషన్స్ రావడం, సయాటికా రావడం, ఇది అది చాలా అనుభవించాను అనమాట. అండ్ సో అన్ని ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ నేను అనుభవించాను. అండ్ నన్ను నా కంట్రోల్లో తీసుకుని, నా శరీరం నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పే మాట నా శరీరం వినాలి, నేను అనుకున్నట్టు నా శరీరం ఉండాలి అన్న ఒక పట్టుదలతో రకరకాలుగా నేను ఇవి డిసిప్లిన్ ప్రాక్టీస్ చేసి హెల్తీ ఈటింగ్ అయినా, ఫుడ్ అయినా నాకు సూట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం, ఆ తర్వాత యోగా ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత సర్టన్ మైండ్ బాడీ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయడం, ఇది చాలా స్ట్రాంగ్గా మొదలుపెట్టాను నేను. క్యాన్సర్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా వచ్చాయి బాడీలో, ఎందుకంటే హార్మోన్ సప్రెసెన్స్ కోసం కొన్ని మందులు తీసుకున్నాం. అండ్ 1 ఏడాది 2 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 yearsగా తీసుకున్నాను అది. సో చాలా ఇంకా బాడీ మొత్తం తలకిందలు అయిపోతుంది అనమాట. క్యాన్సర్కి ముందర నేను ఒక ఫుడ్ తిన్నా లేకపోతే ఒక ఎక్సర్సైజ్ చేసినా నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో, క్యాన్సర్ తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ రియాక్షన్ అస్సలు ప్రెడిక్ట్ చేయలేకపోయాను అనమాట. అదే కదా తింటున్నాను, అలాగే కదా ఎక్సర్సైజ్ చేస్తాను, మరి శరీరం ఎందుకు వేరేలాగా రివర్స్ కొడుతుందని అనిపించేది. దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే నా బాడీలో ఇలాంటి మార్పులు జరిగాయి, ఆ మార్పుల ప్రకారం నేను ఇప్పుడు కొత్తగా నేను ఎలా మార్చుకోవాలి. సో ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్, రీబర్త్ లాగా అనమాట, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఓకే, ఆఫ్ ద స్క్రీన్ మీరు ఎలా ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ దగ్గరగా అలాగే ఉంటుంది మీ శరీర ఆకృతి అన్నది. అది దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ అదే ఒక పట్టుదల, ఎందుకంటే ఇది మీరు ఆన్ స్క్రీన్ అంటున్నారు, ఇది ఒక మంచి సంతోషమైన సైడ్ ఎఫెక్ట్ as far as I'm concerned. అసలు వెయిట్ మెయింటైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్సెస్ వెయిట్, కొంచెం లావు ఎక్కువ ఉండేటప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ ఎలాంటివి ఎన్ని రకాలుగా వస్తాయన్నది నేను చూశాను, కళ్ళారా చూశాను, నేను అనుభవించాను. నా కళ్ళ ముందర మా అమ్మ అనుభవించిన ప్రాబ్లమ్స్ చూశాను, మా ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది నా చుట్టూ చూస్తున్నాను. ఎక్సెస్ వెయిట్ వల్ల నానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. ఒక ఇల్నెస్ కోసం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లీ ఆ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందచేయబోతారు. సో వెన్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ కంట్రోల్ మై వెయిట్. కాంట్ ఐ డూ దట్ మచ్? అది స్వార్థం అనుకోండి. సో చూడ్డానికి అలాగే ఉన్నాను లేకపోతే బాగున్నాను వాటెవర్ అంటే అది ఒక హ్యాపీ సైడ్ ఎఫెక్ట్ అంతే. మామూలుగా మనిషి అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ఆలోచన బాగుంటే చాలని నేను అనుకుంటాను. మీ అంతేనా? ఇంకే మనసు ఆలోచన బాగుంటే సరైన దారిలో మనం ఆలోచిస్తే మిగిలినవన్నీ దారిలో పడతాయండి. ప్రతి ఒక్కటి ఆలోచనతోనే మొదలవుతుంది. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. మళ్ళీ సినిమాల విషయానికి వస్తే అప్పుడు జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి డిఫరెన్స్ గమనించారు మీరు? మీ టైం అప్పుడు డిఫరెన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే అప్రోచ్ టు సినిమాయే మారింది. ఈ సినిమా ప్రపంచాన్ని, కెరియర్ ఇన్ సినిమాని చూసే విధమే మారింది. ఇప్పుడు మునుపటి ఎలా ఉండేది అంటే ఒక పర్సనల్కి ప్రొఫెషనల్కి పెద్దగా తేడా ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా వర్క్, ఎక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీ, ఇదే మన ప్రపంచం, ఇదే మన లోకం అన్నట్టు ఉన్నది. ఇప్పుడు ఆ ప్రొఫెషనలిజం, ఇది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ అన్న ఒక క్లారిటీ మాత్రం చాలా కనిపిస్తుంది నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ వాళ్ళలో. మంచిది అది, ఇట్స్ గుడ్ థింగ్, బికాజ్ ఏదో ఒక స్టేజ్లో యూ హ్యావ్ టు లీవ్ యువర్ వర్క్ బిహైండ్. అదే బ్రీఫ్ కేస్ బయట పెట్టుకుని తిరిగి ఇంట్లో కూడా తీసుకొస్తే ఆ లోడ్ ఎక్కడైనా మనం దింపి పెట్టాలి కదా. సో దట్స్ అ గుడ్ థింగ్.
కానీ ఇంకోటి మాత్రం నేను చూడడం మాత్రం కాకుండా నేను మిగతా వాళ్ళ దగ్గర సీనియర్ ఆర్టిస్ట్ దగ్గర విన్నది ఏంటంటే, మునుపట ప్రాబబ్లీ అంత క్లోజ్గా ఉండడం వల్ల ఒక రకమైన ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఉండేది. ఒక సెట్లో కలిసిన వెంటనే ఒకళ్ళు అందరూ కలిసి కూర్చోవడం, భోంచేయడం, అన్నీ షేర్ చేసుకోవడం అనమాట. నేను ఫస్ట్ షార్ట్ టైంకి సెట్లోకి వెళితే ప్యాకప్ అనేంత వరకు బయట అడుగు పెట్టేదాన్ని కాదు. ఓకే, కూర్చోడం, డైలాగ్స్తో హెల్ప్ చేయడం, ఎడిటింగ్ నోట్స్ రాయడం, ట్రాలీ తోయడం, లేకపోతే షార్ట్ చూడడం, లేకపోతే ఏమీ చేయకపోతే కార్నర్లో కూర్చొని బుక్ చదువుకునేదాన్ని. అప్పుడు క్యారవాన్ లేవుగా? క్యారవాన్ లేదు. ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ క్యారవాన్స్ యాక్చువల్లీ. అవునా? ఆ రోజులోనే అమ్మ యాక్చువల్లీ టెంపో ట్రావెలర్ తీసుకుని మొత్తం రీమోడల్ చేసి ఏసీ సెట్ చేసి ఫుల్ టాయిలెట్, ఇట్ వాజ్ లైక్ ఫుల్ క్యాంపర్ అనమాట. ఓకే, ఇట్ వాజ్ ద ఫస్ట్. అందరూ వచ్చి చూసేవారు అనమాట బండి. సో అన్నీ ఉండేది, బట్ స్టిల్ ఎప్పుడు అక్కడ వెళ్ళి కూర్చోవాలని అనిపించేది కాదు. ఇప్పుడు కూడా షూటింగ్కి వెళ్తే ఒక చక్కని అందమైన ఒక క్యారవాన్ తెచ్చినా కూడా నేను దాన్ని బయట కూర్చొని కూర్చుంటాను అనమాట. మళ్ళీ గౌతమ్ గారు అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండేది శ్రీనివాస్ కళ్యాణం కాకుండా ఇంకొకటి ద్రోహి. చాలా ద్రోహిలో ముఖ్యంగా పర్టికులర్ సీన్ విత్ శుభలేఖ సుధాకర్ చాలా టెరిఫిక్గా ఉంటుంది సీన్. ఆ సీన్ చేసేటప్పుడు మీరు ఏదన్నా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారా, లేకపోతే పిసి శ్రీరంగ డైరెక్టర్, కమల్ హాసన్ హీరోని చేశారా, లేకపోతే? లేదు, తప్పకుండా బ్యానర్ వాల్యూ ఫర్ ద స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ, సినిమా ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్, అది ద్రోహకాల తాలూకా రీమేక్ అని తెలుసు, గోవింద్ నిలాని గారి సినిమా. సో అక్కడి నుంచి మొదలైన థాట్, ఓహో ఈ సబ్జెక్టా, పలానా డైరెక్టర్ తాలూకా సబ్జెక్ట్, ఎందుకంటే ఆయనే రాసి ఆయనే డైరెక్ట్ చేశారు గోవింద్ నిలాని గారు. చూసారు కాబట్టి సినిమా చూడలేదు, కథ తెలిసింది. బట్ నేను రీమేక్ చేసిన ఏ కథ ఏ సినిమా కూడా నేను ఒరిజినల్ చూడలే ఇప్పుడు దాకా. సో కథ మాత్రం తెలుసుకుంటాను, అండ్ డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏమి ఊహించుకుంటున్నారో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ ఐ గో ఇన్, అండ్ ఆ తర్వాత యాక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఆ కెమిస్ట్రీ, ర్యాపో, గివ్ అండ్ టేక్, దట్ ఈస్ వాట్ మేక్స్ ద సీన్ కమ్ అలైవ్. సో ఈ సీన్ యూర్ రైట్, చాలా పవర్ఫుల్ సీన్. అది వేడిగా ఉన్నాయే, ఎలా తాగుతావు? నాకు జలుబు చేసింది. నీ జలుబుకి నా దగ్గర వేరే మందు ఉంది, రేపు పొద్దున్న తీసుకు. రేపొద్దున నేను ఉండనే, ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నానే బాధగా ఉందా? ఏం చేస్తున్నారు మీరు? అక్కడే ఉండు. మీకేం కావాలో నేను ఇస్తాను. ఆ పిల్ల వదిలేండి. మీకేం కావాలో ఇస్తాను, వదిలేండి. ఏమిస్తావు? ఏం కావాలన్నా ఇస్తాను. ఆ పిల్లని వదిలే. ఏమైనా ఇస్తావా? ఇస్తాను. భయపడకు, ఇంకా చావలేదు. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏమైనా ఇస్తాను. చిన్న పిల్ల తను వదిలే. ఏమైనా ఇస్తాను. ఏమడిగినా ఇస్తావు? ఏమైనా ఇస్తావా? అది చిన్నపిల్ల. చిన్నపిల్ల. అది చిన్నపిల్ల. దాన్ని వదిలే. అలా అనిపించడం లేదే. ఆగు, బాగుందే. అది చిన్నపిల్ల, నువ్వు చిన్నపిల్ల. నేను తల్లిని. ఏం కావాలని ఇస్తాను. ఎవడిని ఇస్తావా? ఇస్తాను. దాన్ని వదిలే. ఇస్తాను. ఇక్కడ కాదు. చిన్నపిల్ల. నా పేరు
అది అది సూరి 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 చెప్పు నా పేరు. అది నా పేరు సూరి. అది నా పేరు చెప్పు సూరి. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, నువ్వు ఇక్కడికి రాకు, అక్కడే ఉండు. సరేమ్మా. God! 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 అండ్ దానికి చాలా వరకు క్రెడిట్ శుభలేఖ సుధాకర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్న ఒక సీన్లో ఒక్కళ్ళు మాత్రం యాక్ట్ చేసుకుంటూ వెళ్ళలేరు. అవును. యాక్షన్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లేకపోతే ఈ యాక్షన్ పండదు, ఆ రియాక్షన్ పండదు. ఇద్దరు ఈక్వల్గా ఇస్తూనే ఉంటే ఆ సీన్ ఇంకెక్కడికి వెళ్తుంది. అవును. సో ఫర్ మీ శుభలేఖ సుధాకర్ గారి వల్ల ఆ సీన్ నాకు పండింది, నా రియాక్షన్ వల్ల ఆయన ఇది పండింది, ఆయన ఆ విలన్ ఇది పండింది అనమాట. సో ఫర్ మీ దట్స్ వాట్ మేడ్ ఇట్ హ్యాపన్. అండ్ ఎలా ఉండిందంటే ఫస్ట్ రిహర్సల్ జస్ట్ క్యాజువల్గా చేసి, జనరల్గా నేను చెప్పుకోవడానికి గాడ్గా ఉంది బట్ ఆల్మోస్ట్ ఒక టేక్ ఆర్టిస్ట్ అనుకోండి. ఓకే. ఎందుకంటే రిహర్సల్ ఒక పొజిషనింగ్ కోసం ఆ ఫ్లో కోసం చూసేసుకుని యాక్షన్ అన్నప్పుడు ఫుల్ టేక్ అన్నప్పుడు దాంట్లో దిగిపోతాను అనమాట. ఇంక అన్నీ మర్చిపోతాను, ఈ లైట్, ఈ కెమెరా, మనుషులు, జనాలు అన్నీ మర్చిపోతాను అనమాట. సో ఆ విధంగా చూస్తే ఐ కైండ్ ఆఫ్ కమ్ అలైవ్ ఇన్ ద టేక్. సో అలా రిహర్సల్ అంతా చేసేసిన తర్వాత టేక్లో ఆయన కూడా ఇంకా ఒక లోపల ఏదో ఒక యాంకర్ ఉంటుంది చూడండి, అది ఎలా కట్ చేసి శుభలేఖ సుధాకర్ గారు అంటే ఒక మంచి చక్కనైన ఇమేజ్, హీ సో జోవియల్, హీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, హీ జస్ట్ డిసపియర్డ్. ఆ కళ్ళల్లో ఆ ఈవిల్నెస్, ఆ వెర్రితనం అంతా చూసేటప్పటికి అలా మొదలైందనమాట. సో అక్కడి నుంచి అలాగా ఫట్ అలాగా రియాక్షన్ టు రియాక్షన్ అలా వెళ్ళిపోయింది అనమాట సీన్. కట్ అన్న వెంటనే ఐమ్ సో సారీ మా ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి అనమాట. అయ్యో నేనేంటి ఇంత చండాలంగా నేను యాక్ట్ చేసాను, ఎంత ఇది చేశాను అని చెప్పి, పర్లేదండి, డజంట్ మ్యాటర్ అని చెప్పి, ఎందుకంటే ఫిజికల్ వైలెన్స్ కూడా ఉండేది. హీ వాజ్ సో అప్సెట్. యాక్టింగ్లో మీకు ఎంత క్రూయల్నెస్ కనిపించిందో కట్ అన్న ఒక్క క్షణంలో అంత కుంగిపోయారనమాట ఆయన. సో ఇట్ వాజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అసలు అలాంటి ఎక్స్ప్రెషన్ అతని నుండి ఎక్స్ప్రెస్ చేయరు కదా మామూలు ఆడియన్స్, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అసలు ఆయనకున్న ఇమేజ్ అని మాత్రం కాదు, దట్స్ హౌ హీ ఈజ్ ఇన్ రియల్ లైఫ్. సెట్లో కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, క్యాజువల్గా కూర్చుని కబుర్లు చెప్తున్నప్పుడు, మిగతా సీన్స్ చేసేటప్పుడు ఎక్కడ అంత డెప్త్ ఆఫ్ క్రూయల్టీ, ఈవిల్నెస్ ఉందన్నది ఒక హింట్ కూడా కనిపించలే. ఆ సీన్లో ఎక్స్ప్లోర్ అయ్యేటప్పటికి అంత ఎఫెక్టివ్గా ఉండింది. సూపర్.